శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణుని జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, విశేషములు, తత్వమును, ధర్మమర్మములను, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 12వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హస్తినాపుర సౌధములకు ఉపభవనములు, రాజప్రాసాదము చుట్టూను 2 క్రోశముల వైశాల్యమును విస్తరించుకొని ఉన్నవి. వానికి నడుమ సన్నని బాటలు, కాలినడకకు మాత్రము పరిమితములైనవి కొన్ని కలవు. బాటలకిరువైపులా ఉన్న ఉపభవనములలో చక్రవర్తుల కొలువులోని పరిజనముల కుటుంబములు నివాసమున్నవి. ఆ భవనములపైనున్న గోపుర ద్వంద్వము భూమిలోనికి తలక్రిందులుగా దూరి ఊడలు దిగినట్లు కోనేటి నీటిలో ప్రతిబింబితములై సూర్యోదయమునకు ముందున్న తొలి వెలుగులో దూరము నుండి మసక మసకగా కనిపించుచున్నవి. కోనేటి మెట్లు దిగుచున్న ఒక వ్యక్తి తన భుజముపైనున్న అంగవస్త్రమును ఒడ్డున పెట్టి కాలికెగురకుండా అంగవస్త్రముపై రాగి బొట్టు పెట్టెను బరువు పెట్టుచున్నాడు. అతని కన్నులకు ఉదయ సూర్యుని కాంతులు కోనేటి నీటిపై ప్రతిబింబించుచు తిరుచూర్ణము నీటిలో కలిపినట్లుండెను. ఆజానుబాహువై ఖర్జూరపు కాయవలే గట్టి కాయ వంటితో కోనేటి మెట్లు దిగుచున్న ఆ వ్యక్తి నీటిని చేతులతో కదిలించుచు ప్రాతఃస్మరణ స్తోత్రములు పఠించుచు విధి విధానముగా స్నానమాచరించుచుండెను. పుణ్యనదులను ప్రశంసించుచు ముక్కు మూసి ముమ్మారు కోనేటి నీటిలో మునిగి లేచెను. బంగారు కడ్డీల వంటి తన చేతులు తోముకొనుచు అతడు తీరము వైపునకు కన్నెత్తి చూచెను. 18 సంవత్సరముల వాడొకడు తీరమున వస్త్రములు విప్పి చెడ్డీ ధరించి, గురువుగారు నమస్కారము అని కేకపెట్టి తటాలున చప్పట్లు చరచి కోనేటి నీటిలోనికి తలక్రిందులుగా దుమికెను. పల్లటీలు కొట్టుచు స్నానము చేయుచున్న విదురుని సమీపమునకు వచ్చి నీరు కదలించుచు నిలబడెను. విదురుడు చిరునవ్వు నవ్వి స్నానము పూర్తి చేసి మెట్లెక్కి ధౌత వస్త్రములు ధరించి బొట్టు పెట్టె తీసి తిరుచూర్ణములతో ఊర్ధ్వపుండ్రములు దిద్దుకొనుచుండెను. యువకుడును స్నానము పూర్తి చేసి ధౌత వస్త్రములు ధరించి విదురుని సమీపమందు మెట్లపై కూర్చుండెను. విదురుడు కర్ణుడు అండి. విదురుడు అంటున్నాడు, సాహసము, వివేకము, చిత్తశుద్ధి, శాంతి మొదలగు గుణములు పుట్టుకతోనే వచ్చును గాని అభ్యాసము చేసినచో అంటవు. నీవు పుట్టుకతో అతి సాహసివి. ఈ కర్ణుడి ఈ పుట్టుక, ఈ రహస్యం తెలిసినవాడు కదండి విదురుడు. విదురుడు సామాన్యుడండి, యమధర్మరాజు అంశ. కనుక ఏమంటున్నాడు, నీవు పుట్టుకతోనే అతి సాహసివి. నేను మెట్టు దిగి స్నానము చేయగా ప్రతిదినము నీవు దుమికి పల్లటీలు కొట్టి స్నానము చేయుదువు. నేను వలదని చెప్పినచో నీకు నచ్చదు. తగులబోవు దెబ్బను ముందే తెలిసికొను వివేకము అలవడవలెను. తగలబోయేటువంటి దెబ్బను ముందే ఊహించుకోవాలండి, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొను వివేకము అలవడవలెను అంటున్నాడు విదురుడు. అలవడని దశలో హితము చెప్పినచో చాదస్తం అనిపించును. అట్లా అలవడే వయస్సు కాదు, ముందే దాన్ని ఊహింపగలిగే శక్తి లేదు. అలాంటప్పుడు పెద్దలు చెప్పింది వినాలి. కానీ పెద్దలు చెప్పింది ఏమనిపిస్తుంది? చాదస్తము అనిపించును. సాహసము నాకు సహజ గుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినము భయపడుచునే నన్ను మెచ్చుకొనుచుండును. లేక లేక మాకు దొరికిన వాడవు, సాహసపు పనులు చేయకుమని ఆమె నన్ను అనుదినము హెచ్చరించుచుండును. హెచ్చరించుచునే మెచ్చుకొనును అని పలుకుచున్న రాధేయుని కన్నులు సౌందర్య గర్వరేఖలతో మెరసిపోయెను. కరగించిన బంగారు పోత పోసినట్లున్న రాధేయుని దేహకాంతులపై ప్రభాత భానుకిరణములు ప్రతిబింబించుచుండగా ముఖము బాలభాస్కరుని వలె మిసమిసలాడినది. అప్పుడు రాధేయుడు అంటున్నాడు,
గురువుగారు, మీరు సకల శాస్త్రములు ఎరిగినవారు. నా తల్లిదండ్రులెవరో నేనెచ్చట పుట్టితనో తెలియదు. తమరు ధ్యానమునందు తెలుసుకొని వివరింపుడని పలుమారు కోరి ఉంటిని. నేడు మీ ధ్యానమైన వెనుక చెప్పుదురా అనగా విదురుడు అంటున్నాడు. చెప్పినచో ఏమి చేసేదవు? మీ తండ్రి ఈ భూములు పరిపాలించు మహారాజెవ్వరో కావచ్చును అన్నాడండి. అనగా రాధేయుడు అంటున్నాడు, అయినచో నాకు జన్మమును కల్పించి ఇట్లు లోకములోనికి విడిచిపెట్టుటెట్లు సంభవము? దానివలన అతనికి ఏమి లాభము? అనగా విదురుడు అంటున్నాడు, జగద్విఖ్యాతులైన వారొక్కొక్కప్పుడు అసహాయులగుట కూడా సంభవము. అనాలోచితముగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతియే అడ్డువచ్చి ఇట్టి మార్గములను అవలంబింపచేయును. ఇంతకును నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసినచో వారి దగ్గరకు పోయేదవా అని అడిగాడండి. ఏమంటున్నాడండి విదురుడు? జగద్విఖ్యాతులైన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అసహాయులైతారయ్యా. అట్లా అసహాయులైన వారు అనాలోచితంగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతి అనేటువంటిది అడ్డం వచ్చి ఇలా చేస్తారు. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పాననుకో, వాళ్ళ దగ్గరికి పోయేదవా అని అడుగుతున్నాడు. అంటే రాధేయుడు అంటున్నాడు, పోయేదను, పోయి నేను వారి కుమారుడనని నిరూపించుకొందును. వారు నన్ను ఆదరింతురు. అప్పుడు నేను తిరస్కరించి వారిని అవమానించి మరలా నా తల్లి రాధాదేవి దగ్గరకు వచ్చేదను. అట్లు చేయవలెనని నాకు కుతూహలముగా ఉన్నది. వారికి ఎట్లయినను బుద్ధి చెప్పవలెనని ఉన్నది అన్నాడండి. అప్పుడు విదురుడు అంటున్నాడు, నిన్ను గొనిపోయి మన మహారాజు ధృతరాష్ట్రునకు పరిచయము చేయవలను అనుకొనుచున్నాను అన్నాడండి. అప్పుడు రాధేయుడు అన్నాడు, మా తండ్రి గారు ధృతరాష్ట్రుని కొలువులోనే ఉన్నారు కదా, నేనెట్లును మహారాజు సేవలోని వాడనే. అంటే విదురుడు అంటున్నాడు, నా ఉద్దేశము వేరుగా ఉన్నది. రాజకుమారులతో సామంతుల పిల్లలతో పాటు నీవును విద్యాభ్యాసము చేసి ధనుర్వేదము కూడా నేర్చుకొనవచ్చును. అనగా రాధేయుడు అన్నాడు, నాకు ధనుర్విద్యను అభ్యసింపవలెనని మిక్కిలి కుతూహలముగా ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ గురువులలో ఎవ్వరునూ నాకు సక్రమముగా శిక్షణమిచ్చుటకు అంగీకరింపరు. కొంతవరకు స్వయం కృషితో అభ్యాసము చేసి తిని మా తండ్రి గారితో చెప్పి మీ వెంట వచ్చేదను. ఇంతకును నేను సూతవంశము వాడను కదా, నన్ను క్షత్రియుల పిల్లలతో విద్యను అభ్యసింపనిత్తురా అని అడిగాడు. అంటే విదురుడన్నాడు, ధనుర్విద్యాలయమునకు నిర్వాహకుడు భీష్ముడు. అతడు అట్టి భేదములు పాటింపడు, విశాల బుద్ధి. అనగా రాధేయుడు అంటున్నాడు, అవును, వారి తండ్రి గారు శంతన మహారాజు దాసవంశ స్త్రీని వివాహము చేసుకొనిరి. ఇక మా వంటి వారిని అంగీకరింపక ఎట్లుందురు? అంటే మళ్ళీ ఎత్తి పొడుస్తున్నాడండి. శంతన మహారాజు గారు అదిగో సత్యవతిని పెళ్లి చేసుకున్నాడుగా అంటున్నాడు. అంటే విదురుడు అంటున్నాడు, నన్ను గురువుగారని సంబోధించుచున్నావు, నా వినయ విధేయతలు నీకు అంటవేమి? కన్న తండ్రి కనిపించినచో తిరస్కరింతునందువు. విశాల దృష్టి కల భీష్ముని ప్రశంసించినప్పుడు వాని తండ్రి దాసకన్యను వివాహమాడినందువు. రేపు నన్ను దాసీపుత్రుడని కూడా గౌరవింపగలవు. నీవిట్లే నా శిష్యుడవై పెద్దవాడైనచో నేను స్వయముగా నామములు పెట్టుకొనవలసిన శ్రమ తగ్గును. చూడండి, ఇంత గంభీరంగా ఈ నవల సాగుతుంటే కూడా మాస్టారు మధ్య మధ్యలో కొంత హాస్యము ఇక్కడ మేళవిస్తూ ఉన్నారండి. ఏమంటున్నాడు? నువ్వు నన్ను కూడా అంటావయ్యా, చివరికి దాసీపుత్రుడు అని నన్ను కూడా గౌరవింపగలవు. నీవిలాగే నా శిష్యుడవే పెద్దవాడైతే ఏం చేస్తావు? నేను నామాలు పెట్టుకునే శ్రమ తగ్గుతుంది. అంటే నాకు నామాలు పెడతావు, నామాలు పెట్టాడు అంటారు కదండి. అంటే నువ్వు నాకు నామాలు పెట్టే స్థితికి వచ్చేస్తావు అని అంటున్నాడు. నీకు ఈ చాంచల్యము వక్రబుద్ధి పోవుటకు సూర్యమంత్రమును ఉపదేశించెదను, ఉపాసింతువా అని అడిగాడు. అప్పుడు రాధేయుడు అంటున్నాడు, సూర్యభగవానుడు నా అభీష్టములు నెరవేర్పగలడని మీరు మాట ఇచ్చినచో ఉపదేశింపుడు.
అంటే విదురుడు అంటున్నాడు, అవును, నన్ను ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము. ఇంతకీ నీ అభీష్టమేమి అంటే, ఇప్పుడు సూర్యభగవానుని మంత్రం ఈయన ఉపదేశిస్తా అన్నాడు కదండి. ఎవరి కోసము? ఈ కర్ణుడు, ఈ రాధేయుడు ఇతని బాగు కోసం ఉపదేశిస్తా అన్నాడు. అంటే ఈయనేమంటున్నాడు, నా కోరికలు సూర్య భగవానుడు తీరుస్తాడు అంటే ఉపదేశించండి అంటున్నాడు. అందువల్ల విదురుడు ఏమంటున్నాడు, అవునులేయ్యా, నన్ను ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము అంటున్నాడు. రాధేయుడు అన్నాడు, నేను ఒక మహారాజు కావలెను, దేశములన్నిటినీ జయింపవలెను, శత్రు సంహారము చేసి బాహుబలము ప్రకటింపవలెను అనగా విదురుడు అంటున్నాడు, శత్రు సంహారము చేయవలెనన్నచో మొదట శత్రువులను సృష్టించుకొనవలెను. నీ నోరు దానికి బాగుగా పనికి వచ్చును. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జోక్ మాస్టారు. శత్రు సంహారం చేయాలంటే ముందు శత్రువులు ఉండాలిగా. శత్రువులు ఉండాలంటే నీ నోరు బాగా పనికొస్తుంది, అంటే శత్రువులు ఏర్పడటానికి. వినయ విధేయతలు నేర్చుకున్నచో పెద్దల ఆశీస్సులతో నీ బాహుబలము దేశ రక్షణమునకు పనికి వచ్చును. బాహుబలం ఎందుకోసమండి? దేశ రక్షణమున కోసము. పద్మాసనాసీనుడవై కన్నులు మూసుకొని ప్రణవముతో సూర్యదేవుని ఉపాసింపుము, నేనును నా నిత్యానుష్ఠానమును పూర్తి చేసేదను. ఇరువురును పద్మాసనాసీనులై నిమీలిత లోచనులైరి. విదురునితో పాటు రాధేయుడును ప్రణవమును ఉచ్చరించుచు ధ్యాన నిమగ్నుడయ్యను. విదురుడు నారాయణ మంత్రమును జపించుచు చిరకాలము సమాధినిష్టలో నుండెను. అతడు కన్నులు తెరుచుసరికి రాధేయుడు అచ్చట లేడు. విదురుడు ఇంటికి తిరిగి వచ్చు వేళకు వాని ప్రాంగణమున అతని ప్రవచనమును వినుటకై ఆస్తిక జనులు సమావేశమై ఉండిరి. అది అతని దినచర్యలో ఒక భాగము. విదురుడు ఉన్నతమైన పీఠమున దర్భాసనముపై కూర్చుండి వాల్మీకి రామాయణమున బాలకాండములోని కొన్ని శ్లోకములను శ్రావ్యముగా గానము చేసి ప్రవచనము సాగించెను. రావణుని దుండగములను గూర్చి బ్రహ్మాదులు నారాయణునితో మొరపెట్టుకొనుటకు క్షీరాబ్దికి పోవుట, నారాయణుడు రావణవదార్థమై లక్ష్మీదేవితో భూమికి దిగివచ్చుటకు అంగీకరించుట అను ఘట్టమును గానము చేసి ఇట్లు వ్యాఖ్యానించెను. శ్రీమద్ రామాయణంలోని ఘట్టమండి, మొదట్లో వచ్చేటువంటి ఘట్టం. ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. విష్ణుమూర్తి నేను భూమిపై అవతరిస్తాను అని అంగీకరిస్తాడు, నేను దిగి వస్తాను అని చెప్తాడు. అదిగో ఆ ఘట్టాన్ని ఇట్లా వ్యాఖ్యానిస్తూ ఉన్నారండి విదురుల వారు. త్రేతాయుగమున రాక్షసులు బలవంతులై ఋషులను హింసించిరి. ఋషులనగా లోకహితమును కోరినవారు, రాక్షసులనగా రాక్షస గుణములు కలవారు. ఋషులు సద్గుణ సంపన్నులు, రాక్షస గుణములు కలవారికి ఎప్పుడునూ సద్గుణవంతులతో వైరము ఉండును. వారికి గల ఈర్ష్యయే దానికి కారణము. ఇచ్చట ఒక సృష్టి రహస్యం ఉన్నది. సద్గుణములు కలవారిపై ఈర్ష్య వహించుట అనగా సద్గుణములను గట్టిగా ధ్యానించుటయే. సద్గుణములు కలవారిపై ఈర్ష్యండి అంటే ఏంటి? వాళ్ళలోని సద్గుణాల్ని గట్టిగా ధ్యానిస్తూ ఉన్నాడు ఈ ఈర్ష్య గలవాడు అని అర్థం. దానివలన రాక్షసులకు సద్గుణములు స్మరణ సంస్కారములుగా హృదయములందు ముద్రింపబడును. రాబో జన్మలు రాక్షస జన్మలు కాకుండా ఈ సంస్కారములు కాపాడును. కనుక ప్రకృతి ఈర్ష్యను వారికి సహజ గుణముగా నిలిపి వారి భవిష్యత్ జన్మల సాధనకు ఉపకరింపచేయును. ఈ ప్రయోజనము కొరకే సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుచుండును. సజ్జనులతో దుర్జనులకు సంఘర్షణ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నిరంతరం ఉంటుంది. ఎందుకుంటుంది? వీళ్ళు ఆ సజ్జనుల మీద ఈర్ష్య వహిస్తారు, వాళ్ళలో ఉన్న సద్గుణాలని ధ్యానిస్తూ ఉంటారు. ఆ సద్గుణములు సంస్కారములుగా వీళ్ళ హృదయం మీద ముద్రింపబడతాయి. ఎందుకంటే నిరంతరం ఆ సజ్జనులలో ఉండే సద్గుణాలని వీళ్ళు ధ్యానిస్తూ ఉంటారుగా. అందువల్ల వీళ్ళ హృదయంలో ఆ సద్గుణాలు ముద్రింపబడతాయి నాయన. తర్వాత జన్మ వీళ్ళకి మంచి జన్మ వస్తుంది. అందువలన ఈ ప్రయోజనము కొరకే
సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుచుంటును. అది మితిమీరి దుర్జనుల దొండగములు పెచ్చు పెరిగినప్పుడు మాత్రము నారాయణుడు అవతారమెత్తుటకు దిగివచ్చుచుండును. విదురుడు ప్రవచనం చేస్తూ ఉన్నాడండి. శ్రోతలలో ఒకడు హరిదాసుడనువాడు ఇట్లు ప్రశ్నించెను. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమున దిగివచ్చునని చాలామందిమి నమ్ముచున్నాము. ఇప్పుడు రాక్షస బాధలు మనకేమీయూ లేవు కదా, అవతారమూర్తి దిగివచ్చుట ఎందులకు అని అడిగాడు. అంటే విదురుడు అంటున్నాడు, రాక్షసులనగా వేరుగా కొందరు కోరలతో మిడిగుడ్లతో ఉండనక్కరలేదు. మనలోనే గుణములను బట్టి రాక్షసులుగా దేవతలుగా నరులు మెలగుచున్నారు. ఉదాహరణమునకు కంసుడు తన తండ్రిని సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుని చెరపట్టెను. దయలేనివాడై పసికందులను చంపెను. అది రాక్షస లక్షణమే కదా. జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుచున్నాడు. అది రాక్షస ప్రవృత్తియే కదా. శమదమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారే రాక్షసులు అనగా హరిదాసు అడుగుతున్నాడు, అయ్యా, నేటి కాలమున ప్రభువులు ప్రభుత్వాధికారులు దోపిడీకాండ్రై ప్రజలను పీడించుచున్నారు. పాడి పంటలు వృత్తులుగా కలవారికి నిలువ నీడ లేకుండా చేయుచున్నారు. ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే పంచుకొనుచున్నారు. దేశద్రోహులకు విదేశీయులతో మొగమోటమి పెంచుకొని వారిని అభిమానించుచున్నారు. సాధుజనులకు దేశ ప్రజలను అవమానించుచున్నారు. వీరందరూ రాక్షసులని నిర్ణయింపవచ్చునా అనగా విదురుడంటున్నాడు, అట్లని అంగీకరింపక తప్పదు. వీళ్ళందరూ కూడా రాక్షసులేనయ్యా, వీళ్ళందరూ కూడా రాక్షసులే అని అంగీకరింపక తప్పదు అంటున్నాడండి. అంటే హరిదాస్ అంటున్నాడు, అయినచో నారాయణుడు వెంటనే దిగివచ్చి వారిని శిక్షింప జాగు చేయుట ఎందులకు, ఎప్పటికప్పుడే శిక్షింపవచ్చును కదా అని అడిగాడు. అనగా విదురుడు అంటున్నాడు, శిక్షించుటకే అష్టమ గర్భమున అవతరించుట. ఇప్పుడు కూడా శిక్షించుచునే ఉన్నాడు. దానిని గ్రహించుట కష్టము. ప్రభుత్వాధికారుల దోపిడీలను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహించుచున్నారు. సహించుట అనగా తాము కూడా ఆ పాపములో భాగము పంచుకొనినట్లే కదా. అంటే ఈ ప్రజల్లో కూడా ఉందండి మాయరోగం. ఎందుకని వీళ్ళు సహిస్తూ ఉన్నారుగా, వాళ్ళ దోపిడీలను వాళ్ళ లంచాలని వీళ్ళు సహిస్తూ ఉన్నారు. సహించటం అంటే ఏంటి, ఆ పాపములో భాగము పంచుకొనినట్లే కదా. పాపమును అంగీకరించుట సహించుట పంచుకొనుటయే అగును గాని విధేయత అనబడదు. ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరూ కొద్దిగానో గొప్పగానో రాక్షసులైనట్లే కదా. ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును. ప్రజలు ఇట్లా ఉంటే వాళ్ళకి తగ్గట్లే ప్రభుత్వాలు కూడా అలానే ఉంటాయి. ప్రజల నుండియే ప్రభుత్వాధికారులు కూడా పుట్టుచున్నారు కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధించును. దానివలన ప్రజలు దుఃఖ దారిద్ర్య బాధలను అనుభవింతురు. ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు. వీరందరినీ చంపినచో ఇక ప్రజలే ఉండరు. కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షించును. ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమునకు అమ్ముడుపోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టును. అంటే ఈ ప్రజలు చేసేటువంటి ఈ దుష్టత్వమేండి, ప్రజలు చేసేటువంటి ఈ చెడేదైతే ఉందో అదే ప్రభుత్వం రూపంలో వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధ పెట్టుచున్నది కూడా నారాయణుని దుష్ట శిక్షణా విధానమే అనగా హరిదాసు మళ్ళీ అడుగుతున్నాడు, ఇట్టి సందర్భములలో ప్రజల కర్తవ్యమేమి అనగా విదురుడు చెప్తున్నాడు, రోషపడినచో రాక్షసత్వము ఇంకను పెరుగును. పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనమునకు మార్గము. ఏమిటండి ప్రజల కర్తవ్యం? పరోపకార బుద్ధి అన్నాడండి. తన్ను తాను రక్షించుకొనుటకు కూడా
ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు. ఒక పర్ణకుటీరమునకు నిప్పంటుకొని తగులబడుచున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులెన్నరాదు, దానిని ఆర్పుటకు యత్నింపవలెను. యత్నింపనిచో తమ కుటీరములు కూడా తగులబడిపోవును. వరుసగా ఒక 10 కుటీరాలున్నాయి అనుకుందాం. మొదట కుటీరం తగలబడిపోతోంది. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆ మొదటి కుటీరము తగలబడిపోతూ ఉన్నప్పుడు దాని మంటలను గనక నువ్వు ఆర్పితే, అట్లా ఆర్పాలి, అది ధర్మము. అయితే అట్లా ఆర్పటం వల్ల ఏమవుతుంది, ఈ మిగతా కుటీరములు అంటే నీ ఇల్లు కూడా సేవ్ అవుతుంది, రక్షింపబడుతుంది, తగలబడకుండా కాపాడబడుతుంది. ధర్మము యొక్క స్వరూపము ఇట్టిది. ఇష్టమున్నవాడైనా లేనివాడైనా ఆత్మరక్షణము కోరినతో ధర్మ మార్గమును అవలంబింపవలెను. ఇష్టమున్నవానికి ధర్మము నారాయణుడిగా దర్శనమిచ్చును, ఇష్టము లేనివానికి యమధర్మరాజుగా దర్శనమిచ్చును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ధర్మం మీద నీకు ఆసక్తి ఉంది, ఇష్టం ఉంది, అప్పుడు ఈ ధర్మము నారాయణుడిగా దర్శనమిస్తుంది. ఇష్టం లేదు, యమధర్మరాజుగా దర్శనమిస్తుంది, అంటే శిక్షించేవాడు. ఎదిరించిన వానిపైకి ధర్మము త్రాచుపాము వలె తల ఎత్తి బుసకొట్టును. అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగపట్టి త్రాచువలే కరచును. ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుచున్నది. కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకొనుచున్నారు. ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము కనుక ఇట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడై ప్రజలలో వసించుచు వేరుగా శ్రీహరి అయి భూమికి అవతరించును అనగా హరిదాస్ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. దీనిని బట్టి ఎవడైనను తాను అవతారమనుకొని చాటుకొనవచ్చును కదా, వాని చేతులలో ప్రజలు మోసపోకుండా నిజమైన అవతారమూర్తిని గుర్తించుట ఎట్లు అనగా విదురుడు చెప్తూ ఉన్నాడు. అవతారమూర్తిని గుర్తించుటకు ప్రజలు ఎవ్వరునూ తహతహపడనక్కరలేదు, అతడే గుర్తింపచేయును. తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుచుండుట ఒక్కటే ప్రజల కర్తవ్యము. ప్రజల కర్తవ్యం ఏంటండి? ఒక మాటలో చెప్పారు మనకిక్కడ, తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుట. అంతేగాని అవతారమూర్తి వస్తాడు 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 అతన్ని గుర్తుపట్టాలి అక్కర్లేదంటున్నారు. దానికోసం తహతహ పడనక్కరలేదు, అతడే గుర్తింపచేయును. కనుక ఈ ప్రజల కర్తవ్యం ఏంటో చెప్పారు. దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచివారు ఎవనికో భజనపరులై బ్రతుకవలసి వచ్చును. అవతారమూర్తి దిగివచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీయూ చేసిపెట్టి కూడుగుడ్డ నొసగి మనకు మోక్షము ప్రసాదింపవలెనని పూజలను భజనలను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట అగును. అట్టివారికి అతడు అందడు. నీతి పదమున వ్యక్తిగత జీవితమును మలచుకొనుచు రాష్ట్రమున తన కర్తవ్యము నెరిగి ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహింపగలుగును. ఎవరండి అవతారమూర్తిని వాని తత్వాన్ని గ్రహించగలిగిన వాడెవరు అంటే, నీతి పదమున వ్యక్తిగత జీవితమును మలచుకొనేటువంటి వాడు, రాష్ట్రమున తన కర్తవ్యమును ఎరిగి ప్రవర్తించువాడు, అదిగో అతడు మాత్రమే ఇదిగో అవతారమూర్తిని కానీ వాని తత్వమును కానీ గ్రహింపగలుగును అంటున్నారు. దానిని పాటింపని వారికి అవతారమూర్తి కన్నుల ఎదుట మెలగుచున్నను తమ వంటి సామాన్య మానవుడిగానే కనిపించి భ్రమగొల్పును. ఇది విదురనీతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అని అంటూ విదురుడు తన ప్రవచనాన్ని పూర్తి చేశాడండి. స్వస్తి వాసుదేవా.